పల్లి రోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకొని మంచిగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు తీసుకొని వెనక ముందు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొట్టు తీసుకున్న పల్లీని రోకల్లో వేసేసి మెత్తగా దంచుకోవాలి. అప్పుడప్పుడు నీళ్ళు యాడ్ చేసుకుంటూ గట్టిగా అవుతుంది. దాన్ని ఇటు అటు కదుపుతూ మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న దాంట్లో 2 స్పూన్ల కారం వేసేసి మళ్ళీ రుబ్బేసి అందులోనే 1 స్పూన్ ఉప్పు వేసి మంచిగా టేస్ట్ తగ్గట్టు మంచిగా రుబ్బుకోవాలి. ఈవెంట్గా మంచిగా గ్రైండర్లకు మంచిగా నీట్గా రుబ్బుకున్న తర్వాత 2 ఉల్లిగడ్డలు వేసుకొని కచ్చాపచ్చా దంచాలి. మొత్తం ఈవెంట్గా కచ్చాపచ్చా మెత్తగా అయితే ఉండకూడదు. కొంచెం కచ్చాపచ్చా దంచుకున్న తర్వాత ఒకసారి రుబ్బుకొని పచ్చడిని అయితే తీసుకోవాలి. పచ్చడిని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మంచిగా ప్లేట్లో తీసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసేసి ఈ పచ్చడిని అయితే అందులో యాడ్ చేసుకొని మంచిగా నీట్గా కలిపిన తర్వాత ఆయిల్ అయితే పచ్చడి పీల్చుకుంటుంది. పచ్చడి పీల్చుకున్న తర్వాత మూతేసి కింద తెచ్చుకోండి. వేడి వేడి పల్లి పచ్చడి రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.